అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సరే, ఇంకొక ప్రముఖమైన విషయం చర్చ వస్తూ ఉంది టీవీలో కానీ అన్ని చోట్ల. ఎవరైతే ఏబి వెంకటేశ్వర్లు నిన్నటి వరకు టీవీపీకి ప్రోగా అని వర్క్ చేశారని మనం చూస్తూ ఉన్నామో, ఆయన మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఎందుకు రన్ చేస్తూ ఉన్నారు సార్ టీడీపీ ఛానల్స్? మీరు ఒకటి గమనించండి సార్, గతంలో విజయసాయి రెడ్డికి ఏదేదో అడ్వాన్స్ చెత్త ఆపాదించి మాట్లాడే వాళ్ళందరూ ఎక్కడ దొంగలు అక్కడే గుప్ చెప్పని కూర్చున్నారు కదా. వాళ్ళకి ఒక్కొక్క రోజు డైలీ సీరియల్ సార్ అవి, వాటి ఛానల్ని కానీ డైలీ సీరియల్ అని చెప్పండి. వాళ్ళు కొత్త సీరియల్ స్టార్ట్ అయితే ఎవడో ఒక క్యారెక్టర్ని విలన్ చేస్తారు. అది అమ్మ అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, అయితే ఇంట్లో చెల్లి అవ్వచ్చు, లేదా సొంత పిల్లం అవ్వచ్చు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమి ఉండదు. ఆ సీరియల్ ఎలా రాసి చేస్తారో వీళ్ళు కూడా అలాగే నడిపిస్తారు. గతంలో ఏబి వెంకటేశ్వరరావు, విజయసాయి రెడ్డి ఎవరిని పడితే వాళ్ళని అలా బదనాం చేయాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మీరు నిన్న ఛానల్ మీద దాడి, నేను కూడా ఒక జర్నలిజం చదువు అంటే నెక్స్ట్ అడగబోతున్నాను, మీరు కంటిన్యూ చేస్తున్నారు, చెప్పండి. నేను ఓ జర్నలిజం చదువుకున్న విద్యార్థిగానే చెప్తున్నా, ఆ చర్యని ఖండిస్తున్నా. కానీ మనం చేసిన కోతి పనులు ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ ఉదాహరణకి గతంలో సాక్షి ఛానల్ని తగలబెట్టారు ఏలూరులో. ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఒక జర్నలిజంగా ఇది పత్రికా స్వేచ్ఛకి భంగం కలుగుతుంది, మీకు ఏమైనా కోపాలు తాపాలు ఉంటే బయటకు సావండి, మా పత్రికల ఆఫీసులు కానీ ఇవన్నీ ఖండించడం. ఫర్నిచరే కాలిపోయిందట, వాళ్ళే తగలెట్టుకున్నారట, నీ మొహాల మాట మీకు ఉర్రాలట స్క్రిప్టులు రాసిస్తున్నాడు. జర్నలిస్ట్ అంటే ఖండించాలి. ఇప్పుడు మళ్ళీ అనమాట ఒక హీరోయిన్ ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడదాం. ఎవరో హీరోయిన్ ఇది అది అది ఇది ఏది చెప్పి లాస్ట్కి ఇది తిప్పటి తిప్పి ఆ సమంతమ్మ మీద తీసుకొచ్చారు, ఆ అమ్మాయి మీద. సరే, ఇదే సమంతకి గత ప్రభుత్వంలో మన దాని ఏమిటంటే చేనేత కార్మికులకి బ్రాండ్ ప్రమోషన్ కోసంగా ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ఆవిడ ఏదో ఒక వారంలో చీర కూడా కట్టుకుని చేనేత వస్త్రాలని ప్రమోట్ చేసిన ఆడికి ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు ఎలా పడితే అలా నెగిటివ్. మరి అంత మీరు ఒరిజినల్ స్ట్రింగ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు కదా మీరు, మరి ఆ వీడియోలు ఎందుకు డిలీట్ చేసిండ్రు? ఇటు పౌడర్ కోటింగ్ కొట్టుకున్నంత సులువు అనుకుంటున్నారా? లేకపోతే అందరూ ఉప్మా డబ్బాలు కట్టుకొచ్చినట్టు మొత్తం అందరూ ఖండించేస్తున్నారు కదా. మరి ఇదే సాక్షి మీద జరిగినప్పుడు ఎందుకు అంటే మాకు ఇష్టం లేని మీద ఏడు జరిగినా ఇష్టమే. ఇష్టం ఉన్న వాటి మీద పొరపాటున జరిగితే, గ్రహపాఠం జరిగినా, వాళ్ళు చేసిన కోతి పనుల మీద జరిగినా మేము ఖండించేస్తాం. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిపోయింది, అంబేద్కర్ గారి మనోభావాలన్నీ గాయాలు వెళ్ళిపోయింది, అన్నీ చేసుకుంటారు. ఏరాబాయ్ నిజమే, ఆ విధమైన దాడి ఆక్షేపణీయం. అలా రాక్షసంగా క్రూరత్వంగా ఎంతమంది మనోభావాలు ఏ విధంగా పేటరేగిపోయేలా చేస్తుంటారో చూడండి. ఉద్యమాల గడ్డ, ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రం సాధించుకుంది, ఎంతోమంది జైళ్ళకి వెళ్ళి తెప్పలు పడే కేసులు కూడా ఈరోజు కూడా పోలే. ఎవరు ఈడికాడ భయం పడేది? వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఆడకి వెళ్తే ఏంటైంది, వాళ్ళు ఏడు చేయట్లేదు కదా. ఊరు మీ ఆంధ్ర వాళ్ళంతా అమాయకులు వాళ్ళు కాదు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఎదుర్కొంటారు. సామర్థ్యం అది. నాయకుడి చుట్టూ క్షేత్రం వలయం అంటారు చూడు, అలాంటివి ఎలాంటి ఏర్పడతాయి చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఛానల్ కొంచెం కొనుగ్గి వెళ్తుందని సీరియల్ ప్రకారం 4 ఎరగొట్టండి, ఇదైనా చెప్పొచ్చు కదా. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరో ఫలానా అని అభియోగాలే మోపుతుంటారు కదా. ఏ సినిమా ఫ్యాన్స్ వాళ్ళకి కోపాలు రవేటి పేళ్ళు కొడతారు కదా పోస్టర్ల మీద. సమంత ఫ్యాన్స్ ఎరగొట్టరేమో, మీకు నచ్చలేదు కాబట్టి వాళ్ళని ఇన్వర్టెడ్ కామాలు పెట్టి చేస్తుండ్రు. ఆయన అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా తప్పు జరిగితే కేటీఆర్ గారు మీరు నాతో వచ్చి చర్చించవచ్చు కదా, లేకపోతే నన్ను పిలిస్తే నేను ఇంటికి వచ్చి చర్చిస్తాను కదా, మనం ఇవన్నీ ఏంటి దాడి చేయడం. ఇది బ్రహ్మానందం గారి లాగా ప్రీజిడెన్స్ ప్రోగ్రామ్ గంగతో రాంబాబు లాగా. అంటే వీళ్ళు ఆయన ఫిక్స్ చేసేసారు కేటీఆర్ని. మరి వాళ్ళు ఫిక్స్ చేయలేదో కనుక్కోవాలి కదా. నీకు ఇష్టమే వెళ్ళి ఇంటర్వ్యూ పెట్టేస్తే చెచ్చే బోల్డ్ చెప్పేస్తారు, ఇది చెప్పేస్తారని కూర్చుంటే వాళ్ళు ఒరాటరీ స్కిల్స్లో ఆరితేరిన గజకరణ గోకరణ విద్యలు నేర్చుకున్న కేసీఆర్ ఫ్యామిలీ అది. మీ స్థాయికి వాళ్ళని ప్రశ్నించి సమాధానం రాబట్టడం జరగని పని. అసలు మీరు అనుకున్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతారన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరో మీరు ఎస్టాబ్లిష్ చేయకుండా మీరే ఆ బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ గంగతో రాంబాబు లాగా డిసైడ్ అయిపోతే ఇక్కడ ఎవరు డిసైడ్ అవ్వడానికి ఎవరు లేరు. దాడి జరిగింది, పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగింది. నేను కూడా వాళ్ళ సినిమాలో కోట శ్రీనివాసరావు ఖండిస్తాం, అలాగే ఖండిస్తున్నాం మేము కూడా. కానీ మీరు అనే ఒక జర్నలిజం ఫర్టిలిటీలో ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఎదుటి ఛానల్గా కష్టం వచ్చినప్పుడు ఇదే సంఘీభావాలు, ఇదే బాధలు వ్యక్తపరిస్తే సమాజం మీతో ఉంటుంది. అంతేకాని మీకు నచ్చినట్టు కొన్ని పార్టీలకి కొమ్ము కాద్దాం, ఇదే పార్టీ ప్రాస్పెక్ట్లో వాళ్ళనైతే బదనాం చేద్దాం, వీళ్ళనైతే నెత్తికెత్తుకుందాం, అక్కడైతే ఎవడు రావట్లే కదా మాకు జరుగుతుంది కదా అన్న కోణంలో ఇక్కడ జరిగితే ఊరంతా ఒక లెక్క, తెలంగాణలో ఒక లెక్క. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఒక కామెంట్ చేశారు,
ఇది జస్ట్ శాంపులే, సరిదిద్దుకోకపోతే చాలా వేరేగా ఉంటుంది. అంతే కదా సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక స్త్రీని గౌరవించే సాంప్రదాయం మన దగ్గర ఉంది. స్త్రీని గౌరవించే సాంప్రదాయంలో ఇవాళ బతుకమ్మ ఇలాంటివన్నీ మనకి ప్రాశస్త్యం ఉన్నప్పుడు ఇదే తెలంగాణ ఇదే సమంతకి నెత్తిమీ పెట్టుకుని అమ్మాయికి చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ చేస్తే ఏం అమ్మాయిని బదనాం చేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎవరు ఊరుకుంటారు? అయినా అసలు నీకు ఏ హక్కు ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? అది అసలు ఇంతవరకు ప్రూవే కాలేదు కదా సార్. అసలు ఎక్కడ మెటీరియల్ ఏంటి సార్, ఎవడు నచ్చిన మాట్లాడేస్తూ ఉంటాడు. మాట్లాడినవన్నీ వీడు చెప్పిన ఏమైనా రాజ్య శివగామిని శాసనంలాగా ఏమైనా ఇది ఏమైనా రైట్లే? ఓ పొకోడి నిరీక్షిస్తూ ఓ పొకోడి స్టోరీ రాసి అది నిజమని ఎవడిని నమ్మిస్తూ ఎవడి మీద అట్రిబ్యూట్ చేస్తూ ఎవడైనా ఎందుకు కన్విన్స్ అవ్వాలా? స్త్రీల మనోభావాలు, సినిమా ఫెటర్నిటీ మనోభావాలు, వీళ్ళకి మనోభావాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళకే ఉంటాయి కదా. ఈ కోణాలు ఎందుకు ఎక్స్పోజ్ అవ్వు? చెప్పండి సార్. అంటే మీ కేటీఆర్ బీఆర్ఎస్ నచ్చదు, ఈ తపేల ఛానల్కి నచ్చదు కాబట్టి బీఆర్ఎస్ని కేటీఆర్ని ఎలాగైనా బదనాం చేయాలంటే అన్నిటికీనా తెల్లారి నుంచి అరెస్ట్, బీఆర్ఎస్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్, ఫామ్లో 1 ఈ రేస్లో దొరికిపోయాడు, అరెస్ట్ అరెస్ట్ అరెస్ట్, డిబేట్లు. ఎవడు అరెస్ట్ అయ్యాడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఏం అయిపోయిందండి, 147 137 నెంబర్ అట్లా గంటన్నర విచారించారు. మరి అశ్వత్థమాత కొంచెం కథలు ఎందుకు రాస్తున్నారు? పని అయిపోయిన తర్వాత తెల్లారి గొట్ట పెట్టుకు కూర్చోడం, అరెస్ట్ అట అరెస్ట్ అట అరెస్ట్ 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 అరెస్ట్. సాయంత్రం టపాసు ముత్తురు కాబట్టి టూచ్చు, ఇవాళ కాదట టూచ్చు. టెలిఫోన్ ట్యాపింగ్లో ఎవరైనా డీజీపీ కానీ ఐజీ గారు కానీ ఎవరైనా బయటకు వచ్చి ఇలాగైందటని ఎవరికి మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండా? అదేంటి టెలిఫోన్ ట్యాపింగ్లో మాకు తెలిసిపోయిందట. ఓరు మీరు బ్రహ్మానందం కలరా బే, గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారు ఊహించినట్టు రాసేస్తున్నారు. మీరు ఊహించుకున్న దానికి అది వాస్తవానికే నాకు లోకం తేడా ఉంది. ప్రణీతరావు అమెరికా నుంచి తెచ్చి కానీ వేసేస్తారు ఏంటి వేసేసారు? పడుకురా బాబు, జాగ్రత్తగా నిద్రపోయి ఇంట్లో జాగ్రత్తగా అలిసిపోయేవాడు నువ్వు. ఇమ్మిగ్రేషన్ వాళ్ళ దగ్గర పడుకుని జాగ్రత్తగా రేపురా ఎల్లుండిరా అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అమెరికాలో దాంకుండిపోయేట మొత్తం అంట అటా 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 ఏటి టా అటా. తెల్లారితే కేటీఆర్ అరెస్ట్, కవిత అరెస్ట్. కవిత కేటీఆర్కి పొరపచ్చలు వచ్చాయట, కేటీఆర్ కేసీఆర్ కవితమ్మ వేరట, అన్నీ వీళ్ళ ఇష్టమే. ఏమైనా పార్టీ కూడా పెట్టేస్తుంది వీళ్ళకి అలవాటు. అలా ఉచకాయించా షర్మిలమ్మతో పార్టీ పెట్టించారు కదా, అదే కవితమ్మ కూడా పెట్టేది. ఎవరు మీరంతా అసలుకి నిజంగా ఓ మంచి కథ లేదా ఓ వాస్తవమైన వాసం ఇది ప్రజలకు ప్రభావితమైన అంశాలతో రాస్తే ఎవరన్నా అర్థం. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అరెస్టులు రోజు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అది ముందు డ్యామేజ్ అయింది అని రిపేర్ చేయండి రా, 20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది కిందన షాక్కి వస్తుంది అని అలాంటి వ్యాసాలు అవడం రాస్తాడేమో చూస్తా. కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి ఇదే. ఈ 1,00,000 కోట్లు అనేది ఎప్పుడు అండర్లైన్ చేసుకుంటే కనుక బీఆర్ఎస్కి వైసీపీకి ఎప్పుడు ప్రతిసారి ఇదే ట్యాగ్. అదే ట్యాగ్లేం. ఇప్పుడు మనకి ప్రతిదానికి పుష్పాల బ్యాండ్ అంటారు చూడండి. వీరికి నచ్చిన వాళ్ళు అందరికీ 1,00,000 కోట్లు మెల్లగు చూడండి మూర్చ బిల్లలు వేసినట్టు వేసేస్తారు వీళ్ళు. మీకు తెలుసు తెలియదు, మా ఉత్తరాంధ్ర సైడ్ ఆంధ్రప్రదేశ్లోనూ మూర్ఛ రోగం వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళకి మెల్ల ఎత్తర బిల్లలు వేస్తారు. ఆడికి ఏటేటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఆడి పాపం రోడ్డు మీదకి ఏమైనా తేడా చేస్తుంది. అలాగా వీడు ప్రతి ఒడికి 1,00,000 కోట్లు ఉంటుంది. ఈ జేడీలెస్ మెల్ల అటు పెట్టుకుని అది 50 కోట్లేనట. వీళ్ళు ప్రాజెక్ట్ అంచనాలు ఇచ్చిన వాళ్ళు అదేంటండి 67,850 కోట్లే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్. వీళ్ళు ఏమని కలుపుతాయి మేడిగడ్డ అవన్నీ ఇంకో 4 ఉన్నవన్నీ కలిపి ఆ పంపులు అన్నీ కలిపి 1,00,000 కోట్లు అట. మరి 1,00,000 కోట్లు పెట్టుకు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ తలమానికమైన నీతి ఆయోగ్ వచ్చి చెప్పినని సార్ ఆయన నేటి చెప్పాడు ఇంగ్లీష్ మాకు రాదు సార్, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అర్థం కాలేదు సార్. ఇవన్నీ మనం నమ్మకూడదు. వీళ్ళు చెప్పింది 1,00,000 కోట్లు అవినీతి అంటే 1,00,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే 1,00,000 కోట్లు పట్టుకుని అలాడేమో తాడేపల్లి మాడిగాల్లో పెట్టేశాడు, ఇక్కడేమో కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో పెట్టేశాడు. ఇది తప్ప ఏమైనా కొత్త కథ ఉంటుందా? అలా సేమ్ అలా మురళీ ఉన్నాను మీరు మధ్యకాలకండి అలా మురళీమోహన్ గారి సినిమాలు ఉంటాయి చూడండి మీరు ఎప్పుడైనా. ఆ 150 సినిమాలు నటించాడు. అందులో ఒక్క వారాల అబ్బాయి అని ఒక సినిమా ఒకటి మాత్రం ఈయన అసలు ఏంటి మామూలుగా నటించినట్టు కనబడు. కానీ ఈ పరకాయ ప్రవేశం ఆ గిరిబాబు గడికి పెట్టాడు ఆ క్యారెక్టర్. అదే క్యారెక్టర్ ఈ 149 సినిమాలో ప్రేమించడం, అనుమానించడం, జయమాలను జ్యోతిలక్ష్మితో డ్యాన్స్, లాస్ట్ క్లైమాక్స్లో కాళ్ళు పెట్టుకుని కలిసిపోవడం. ఇదే స్టోరీ. అలాగే వీళ్ళు కూడా అదే తెప్పేలా స్టోరీ రెడీ చేస్తారు. ఏంట్రా అంటే 1,00,000 కోట్లు మీకు నచ్చట్లేదు సార్, వీళ్ళ పార్టీలు ఉంటాయి కదా మీకు నచ్చవా, మాకు బ్రహ్మానందం స్క్రిప్ట్ రెడీ, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి. ఇక్కడ కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి. సార్ మీకు నచ్చిన వాళ్ళకి 1,00,000 కోట్లు ఇచ్చాం బ్రాండ్, వాళ్ళ జీవితాంతం 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అంతే.
అదే ఆ పాయింటే చెప్పబోతున్నాను. ఇక కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. అక్కడేమో లిక్కర్ కేసులో 450 కోట్లు పెట్టి గోల్డ్ కొన్నారని అంటాం. తర్వాత అక్కడ ప్యాలెస్ కట్టారు వైజాగ్లో అన్నారు. వాటిని ఏది కూడా ఇంతవరకు గవర్నమెంట్ కోసం కట్టిందని కూడా తెలియదు. అదే చెప్తారు. ఈ ముందు రోజు గజ దొంగ సినిమా ఎన్టీ రామారావు గారు చూసుంటాడు. ఆ గజ దొంగ సినిమాలో చూస్తారు రామారావు గారు పైకి కర్రని కారు వెళ్తుంది, కారుతో సైతం బంగారం అయిపోద్ది. ఈడ కథని తెల్లారి బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ రాసినట్టు రాసేయాలి. సార్ లిక్కర్ డబ్బులతో బంగారం కొన్నారట, ప్రభుత్వం బంగ్లా ప్యాలెస్ కట్టేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు అన్నీ ఎకరంలో కట్టినా పావు ఎకరంలో కట్టినా తాడేపల్లి ఇల్లు 1/2 ఎకరంలో ఉంటుంది. ఎంతలో ఉంటుంది అది ప్యాలెస్. ఈయన 5 ఎకరాల్లో కట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు సార్. అది మాత్రం చెప్పరు. ఆడికి వచ్చారు కల్లా ప్యాలెస్లు కింద నేలమాలికలు అది ఆడ ఏంటి భవనం కట్టారు, భవంతి కట్టారు. అదేమిటి పర్యాటక రంగానికి సంబంధించిన గవర్నమెంట్ కట్టిన బంగ్లా. దానికి ఏంటి చెప్తారంటే అది ఏంటి చేయాలో మాకు అర్థం కావట్లే, తూచు సంవత్సరం అయిపోయింది, బోల్డ్ డబ్బులు పోసేశారు, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతం కోసం కట్టాడని ఈ కథ ఎవరో తూచి మాకు అర్థం కావట్లేదు, ఇదేంటి కొత్త కథ చెప్పంటే సార్ కొత్త కథ కొంచెం టైం పడుతుంది సార్, కొంచెం కాలక్షేపం చేయండి అని వేరే కథ ఇస్తున్నారు. ఇంక ఇప్పుడు ఆ బంగారం బిస్కెట్లలో ఇంకోటి ఏదేంటి ఆ గల్ఫ్ దేశాల్లోనే ఎక్కడో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేశారు. ఇవన్నీ ఆ ఈడీ కూడా ఇదంతా ఇటు ప్రభుత్వమే చేసిందట కదరా, కొనింది అమ్మింది ప్రభుత్వమే కదా అంటే అవునట. 6 నెలల పాటు మీరు అదే పాలసీ కంటిన్యూ చేశారట. అవునండి మేము అదే కంటిన్యూ చేసాం. మరి మీ కాడ ఈ 6 నెలల టైంలో ఏ నేలమాలికల్లోకి వెళ్ళిందిరా అని అడుగుతున్నారు కోర్టులు. అప్పుడే వెళ్ళలేదు సార్, చంద్రబాబు గారు కాబట్టి చాలా గ్రేట్, బ్రహ్మాండం పని. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్న ముందున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, ఏడు చేసిండ్రంటే అదే సార్ బంగారం బిస్కెట్లు కొన్నాడట, నేలమాలికలు పెట్టాడట. మరి ఏమైనా ప్రూఫ్లు తీసుకొస్తారా అంటే సమయం లేదు మిత్రమా, సినిమా చూసి వచ్చి కొంచెం టైం ఇస్తారా సార్ అని అడుగుతున్నారు. నిన్న కూడా అండి చూడండి ఆయన చనిపోయాడు సింగయ్య, బాడీ కారు కిందకి వెళ్ళిపోయింది, అన్నీ చెప్పారు బాగానే ఉంది. కోర్టు అడిగేసారు కల్లా సార్ మంగళవారం దాకా టైం ఇస్తారేంటి, మేము తీసుకొస్తాం కొత్తది తీసుకురండి అంటండి. అప్పటిదాకా ఏడు చేయదు అంటండి. అంటే ప్రజలకు ఏది ఇంజెక్ట్ చేస్తున్నారు, విషం నింపడం ఫస్ట్ చర్చించండి అంటే 1,00,000 కోట్లు కాదట ఇదట అని నానా తెప్పలు పడి మనం ఆ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోంచి బడ్జెట్లోంచి ఫిగర్లని తీసి కూడియారే బాబు ఎంత కదరా అంటే కొన్ని ఛానళ్ళు మీరు స్టాటిస్టిక్స్ చేసి చెప్పకండి సార్ ఎవరికి అర్థమవుతాయట అంటే ఇడు 1,00,000 కోట్లు ప్రిపేర్ అయిపోయినాడు. 1 after 0 అంతే. వీళ్ళకి మళ్ళీ స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే మా నిర్మలా సీతారామన్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తుంటారు, 1,00,000 కోట్లు అంటే ప్రజలకు తెలిసిపోతున్నాయి, ట్రిలియన్ బిలియన్లు మాట్లాడితే ఎన్ని సున్నాలు అంటే వాళ్ళకి తెలియదు, కంటిన్యూ అయిపోతాం. నాకే తెలియదు సార్, నేను మొహమాట లేకుండా చెప్తున్నాను, నాకు ఆ కన్ఫ్యూజన్ ఉంది. నాకు 1 10 100 స్థానాలు 1000 స్థానాలు 1,00,000 స్థానాలు కోట్ల స్థానాలు 10 కోట్ల స్థానాలు 100 కోట్ల స్థానాలు 1000 కోట్ల స్థానాల దాకా తెలుసు.